ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, పీఎన్ న్యూస్ స్వాగతం. గంజాయి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉన్నప్పుడే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ప్రజా గాయకులు నోకుతోటి శరత్ బాబు రూపొందించిన మత్తుపై యుద్ధం ప్రత్యేక గీతాన్ని ఆయన ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ, ఒకసారి డ్రగ్స్ వాడటం ప్రారంభిస్తే దాని నుంచి బయటపడటం అంత సులభం కాదన్నారు. అది మానసిక ఆరోగ్యం, అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీంతో దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి వాటికి యువత అలవాటు పడతారని తెలిపారు. అదేవిధంగా డ్రగ్స్ కేసులో పట్టుబడితే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందలేరని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణలో పోలీస్ శాఖతో పాటు కళాకారులు తమ పాటల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలని కోరారు. మత్తుపై యుద్ధం గీతాన్ని తమ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, దుగ్గునేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆ సెల్ ఫోన్లు ఏం చూస్తున్నారు? ఇప్పుడు మనకి ట్యాబ్లు వచ్చినాయి. పిల్లల ఎడ్యుకేషన్ కోసం, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ కోసం ట్యాబ్స్ వస్తున్నాయి. మరి ఏదో బైజూస్ అంటున్నారు, రకరకాలు. అయితే వాళ్ళు దానికే వాడుతున్నారా ట్యాబ్లు? ఇంక దేనికైనా వాడుతున్నారా? ఈ ఫోన్లు ఏం చూస్తున్నారు? ఫోన్స్లో ఏం చూస్తున్నారు? చదువుతున్నారా లేదు? ఇవన్నీ పట్టించుకునే పరిస్థితులు ఈరోజు పేరెంట్స్ లేరు. 90% లేరనే చెప్పాలి. ఎంతసేపు కూడా స్కూల్స్ మీదనే వదిలేస్తున్నారు, లేకపోతే ట్యూషన్ టీచర్స్ మీద వదిలేస్తున్నారు. కానీ వాళ్ళ భవిష్యత్తు ఫస్ట్ బిడ్డకి గురువు తల్లే. ఎందుకంటే తల్లి ఒడిలోనే బిడ్డ, తల్లి ఒడిలోనే అన్నీ కూడా నేర్చుకోవడం. రోజు సౌండ్లతో మారుమోగిపోయింది మా నిర్మాణ సరౌండింగ్స్ అంతా స్కూల్ జోన్లో. అలాగే పబ్లిక్గా ఫ్లైఓవర్ మీద మందు తాగటం కూడా మేము చూసేవాళ్ళం. ఏం చేయలేక తిట్టుకుని వదిలేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ అదైతే కనపడతలేదు. నేను మా మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ అని చాలాసార్లు చెప్పాను. అదేంటంటే పవర్ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న సేపు టౌన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. గాంజా, మత్తు, ఈ డ్రగ్స్కి ఎప్పుడు జీవితంలో దగ్గర పడిపోవద్దు. ఒక్కసారి వాడిన మీ తెలిసిన వాళ్ళకి అందరికి చెప్పండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇలాగా దీని మీద కమిటీలు వేస్తాం స్కూల్స్లో. ఎవరెవరు గాంజా వాడుతున్నారో, అమ్ముతున్నారో వాళ్ళందరూ జైలుకి వెళ్తే కనీసం 2 సంవత్సరాలు బయట రారు, వాళ్ళు జైల్లోనే ఉంటారు వాళ్ళు. అలాంటి దీన్ని తాగినా కూడా ఏదో ఏమనుకుంటారు, గాంజా తాగితే ఏదో మత్తుగా ఉంటుంది అనేసి. ఒక్కసారి తాగినా కూడా బ్లడ్లో ఉంటుంది అది శాంపుల్స్. అలాగే అమ్మిన వాడిని పట్టుకుంటాం మేము. మీరు ఎవరికి అమ్మారా అంటే పలానా పేర్లు చెప్తారు. ఆ వాడిన వాడిని కూడా, తాగిన వాడిని కూడా తీసుకెళ్ళి లోపల వేస్తాను. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు పిల్లలు, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ తెలిసిన వాళ్ళకి. అలాగే ఫ్యూచర్లో మీరు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకి, ఈ గాంజా, ఈ డ్రగ్స్కి దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో మీరు ఈ సమాజానికి తయారవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు. శరత్కు మరొకసారి అభినందనలు. మంచి సాంగ్ సొసైటీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్ నేను చేసే అక్క లేకపోతే ఏ ప్రోగ్రాం లేదు. మేయర్ అక్కని లేకపోతే ప్లీజ్ సార్. ఇక స్థానిక రామ్నగర్లోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగాడు సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు హరిదాసు వివిధ వేషధారణలతో అలరించారు. మేయర్ గంగాడు సుజాత మాట్లాడుతూ, మన పండుగల్లో సంక్రాంతి పండుగ మన సంస్కృతిని ప్రతిబింబించే పండుగని, ఈ పండుగకు పల్లెల్లో ధాన్య రాసులతో వర్ధిల్లుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు స్కూల్లో రామ్నగర్ లో ఉన్నటువంటి గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ లో పిల్లలందరూ కూడా అందరూ సంక్రాంతి లక్ష్ములు ఇక్కడికే వచ్చి ఉన్నారు, పండుగ అంతా ఇక్కడే వచ్చిన వాతావరణంలో మరి ఇక్కడ మన ప్రిన్సిపల్ గారు పద్మావతి గారు అండి, ఏజిఎం గారు వారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా సంక్రాంతి పండుగ సంబరాలని నిర్వర్తించడం అనేది చాలా చాలా సంతోషంగా ఉందండి.
ఎందుకంటే ఇక్కడ మనకి సంక్రాంతి అంటేనే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద పండుగ. మనకి మరి వరి అందరికీ ఇంటికి వచ్చి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండి పాడి పంటలతో మరి అందరూ కూడా కొత్త అల్లుళ్ళతోని భోగభాగ్యాలతో అలాగే గొబ్బెమ్మలతో అలాగే మరి రంగవల్లులతో అలాగే పిండి వంటలతో కొత్త ధాన్యంతో వచ్చే పండుగ మనకు సంక్రాంతి పండుగ మనకు అందరికీ ఎంతో ముఖ్యమైన పండుగ, ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ పండుగని ముందుగానే మరి ఒక గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్కి వచ్చేసిందండి. మరి ఇక్కడ పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ఆటలు పాటలు డాన్సులతో బాగా అలరించారు, ప్రజలందరినీ కూడా బాగా అలరించారు, పేరెంట్స్ కానివ్వండి మరి వచ్చినటువంటి విజిటర్స్ కూడా చాలా అలరించారు. అంతేకాకుండా ఇక్కడ మన సంక్రాంతికి ఏదైతే వేస్తాం భోగి మంటలు భోగి పళ్ళు ఇవన్నీ కూడా రెడీ చేసి సంక్రాంతి లక్ష్మిని కూడా అక్కడ కూర్చోబెట్టడం జరిగిందండి. కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క సాంప్రదాయాలు సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగే మరి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ ప్రజలందరి హృదయాల్లోనూ కూడా మరి మంచి సంక్రాంతి కాంతులు తీసుకురావాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా మా నగరపాలక సంస్థ తరపున ప్రజలందరికీ అలాగే అన్ని స్కూల్స్లో విద్యార్థులకు అలాగే పేరెంట్స్కి పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా మరి సంక్రాంతి పండుగ సిరులు తేవాలని చెప్పి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం మరి కొత్త సంవత్సరంలో కూడా అడుగుపెట్టిన తర్వాత మొదటి పండుగ కాబట్టి మా యొక్క నగరపాలక సంస్థ బాగా అభివృద్ధి చెందడానికి మరి మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో మరి బాగా నగరపాలక డెవలప్మెంట్లో కూడా ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గౌరవనీయులైన మేయర్ మేడం గారికి మరియు మా ఉపాధ్యాయులకి మా పిల్లలకి మా పేరెంట్స్కి అందరికీ కూడాను మొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల్లో ఆనవాయితీగా మాకు మేయర్ మేడం గారు వచ్చి సంక్రాంతి సంబరాలని మొదలు పెట్టడము, అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొని మా పిల్లలకి మాకు కొత్త ఉత్సాహాన్ని నింపడము జరుగుతూ ఉంటుంది. అదే ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం కూడా మేయర్ మేడం గారు వచ్చి సంక్రాంతి సంబరాన్ని దిగ్విజయంగా జిల్లాలోని విద్యుత్ హెచ్టీ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతానని విద్యుత్ శాఖ ఎస్సీ తెలిపారు. విద్యుత్ భవన్లో వినియోగదారుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్టీ వినియోగదారుల సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తూ వారి సమస్యలు తెలుసుకొని పరిశీలిస్తున్నామని తెలిపారు. వినియోగదారులను సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. హెచ్టీ వినియోగదారుల మీటింగు కండక్ట్ చేయడం జరిగింది. హెచ్టీ వినియోగదారులకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, బిల్లింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే అదర్ ఇష్యూస్ ఏమున్నాయి అనేది సహజంగా ప్రతి 3-4 నెలలకి ఒకసారి వాళ్ళతోటి ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేసి తెలుసుకొని అవన్నీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది మామూలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతే. దాని ప్రకారం ఈరోజు హెచ్టీ కన్జ్యూమర్స్ మీట్ జరపడం జరిగింది. దగ్గర ఒక 25 to 30 కన్జ్యూమర్స్ వచ్చారు. అందరికీ ఇంటిమేట్ చేశాము. బట్ ఇష్యూస్ చెప్పాలి, ఏదన్నా ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు మీటింగ్కి. ఆ విధంగా ఒక 25 మంది వచ్చారు. వాళ్ళు ఒక 25 మందిలో కూడా ఒక 15 మంది వాళ్ళ సమస్యలు చెప్పారు. అన్నీ కూడా నోట్ చేసుకున్నాము. ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. పెద్ద మేజర్ ఇష్యూస్ ఏమి లేవు. కాకపోతే ఈ ప్రస్తుతం మనం వేస్తున్న ట్రూ అప్ ఛార్జెస్, తర్వాత ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజీ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఛార్జీ ఒకటి వేస్తున్నారు. అటువంటివి గతం నుంచి కూడా బిల్లుల్లో యాడ్ చేస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ వాళ్ళు ఇంకొకసారి దాని గురించి ఆ ఛార్జెస్ భారం ఎక్కువగా ఉంది, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పునరాలోచన చేసి అవి లేకుండా చేస్తే ఇండస్ట్రీస్ బాగా రన్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేశారు. దాన్ని మనం ప్రస్తుతం ఏపీఆర్సీ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు టారిఫ్ ఫైనలైజ్ చేయడం కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి. దానిలో భాగంగా వాళ్ళకి ఈ రిప్రజెంటేషన్స్ కూడా అన్నీ సబ్మిట్ చేసి ఈ విషయాలు ఒకసారి పరిశీలించమని కోరటం జరుగుతుందని తెలియజేశాం. ఇంకా అదర్ ఇష్యూస్ ఏమి మేజర్గా ఏమి లేవు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఒంగోలులో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగ చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నట్లు పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ వీరభద్రాచారి తెలిపారు. ఒంగోలు పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ బైకు, సోలార్, పవన విద్యుత్, సిఎన్జి, బయోగ్యాస్ లను వినియోగంలోకి
ప్రజలను చైతన్యపరిచి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ జరగాలన్న ఆశయంతో ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీటి వల్ల ఇంధన పొదుపుతో పాటు ప్రజలకు ఆర్థిక వెసులుబాటు జరుగుతుందన్నారు. ప్రభుత్వాలు వీటిని ప్రోత్సహిస్తూ ప్రోత్సాహకాలు ప్రకటించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ సమితి కార్యదర్శి కందుకూరి రాంబాబు, సభ్యులు దార్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రకరకాలుగా ప్రయోజనాలు మనకి పొందుతాయి. దీన్ని ఉత్పత్తి చేయడం ద్వారా మరలా మనం దీన్ని ఆదాయ రూపంలో కూడా పొందొచ్చు అనేది ఈరోజు సోలార్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి విధిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మోడీ గారి నేతృత్వంలో నిర్వహిస్తూ ఉన్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామీణ స్థాయి వరకు దీన్ని తీసుకెళ్తూ ముందుకు సాగుతూ ఉంది. దీనివైపు కూడా ప్రజలు ఇంకా ఇది రిపేర్ అవుతుందేమో, దీనికి మళ్ళీ సర్వీస్ ఉండదేమో, ఇవి చెడిపోతాయేమో, అట్టా ఇట్టా అని చెప్పి అనేక రకాల ప్రత్యామ్నాయ ప్రచారం నడుస్తున్నది. దీన్ని కూడా ఖండిస్తూ మనం అవగాహన కలిగిస్తూ ప్రజల్ని సోలార్ వైపు, ప్రత్యామ్నాయ విద్యుత్ వైపు నడిపించేదానికి కూడా ఈ యొక్క సదస్సులు ముందుకు సాగుతున్నాం. ఈ సదస్సు ద్వారా ప్రజలకి అవగాహన కలిగిస్తామనేది మా భావన. అలాగే ఈరోజు కార్లు ఉన్నాయి, ఇంటికి ఒక కారు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రెండుగా మారేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ యొక్క కార్లు కూడా ఈరోజు పెట్రోల్ ధరలు, వీటన్నిటిని డీజిల్ ధరలను తగ్గించుకునేదానికి సిఎన్జి గ్యాస్ ఈరోజు ప్రభుత్వం అన్ని చోట్ల ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉంది. అది గతంలో ఉండేది కాదు, ఇప్పుడు మనం హైవేలోను అన్ని టౌన్లోనూ చూస్తూ ఉన్నాం. సో ఈరోజు కార్ల ఉత్పత్తిని కూడా సిఎన్జి ఉత్పత్తి తప్పనిసరిగా చేయాలనేది ప్రభుత్వం నిబంధన పెట్టాలి. దాంట్లో ఒక పార్ట్ 40% ఒక అమ్మకాల్లో అవి సిఎన్జి అమ్మాలనేది ప్రజలను కూడా ఒత్తిడి చేస్తూ ఈ వైపు మళ్లించడానికి ప్రభుత్వాలు కూడా చట్టాలు మార్చాలి. నిర్బంధంగా కొన్ని వ్యవహరించాల్సిన అత్యంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని ఈ యొక్క వినియోగానికి ముందుకు తీసుకొచ్చి ఆ విధంగా చేసేటువంటి చర్యలు అప్రమత్తం ద్వారా చేసేయాలి. వీటిని ప్రజల్ని ఈ విధంగా మళ్లించేందుకు జరిగే ప్రక్రియలో ప్రభుత్వం కూడా ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు, మాలాంటి స్వచ్ఛంద సంస్థలను వినియోగించుకోవాలి, ప్రచారానికి ప్రయోగించుకోవాలి. అలా కాకుండా వాళ్ళు ఏదో ఒక రోజు న్యూస్ పేపర్లో ప్రకటన ఇచ్చి ఇవి జరగలేదు, రాలేదు అనే దానికి జరిగే అధికారుల మీద ఆధారపడి పరిపాలించకూడదు. పాలకులు కూడా స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించండి. ఇలాంటి ప్రత్యామ్నాయ అనేక రకాల పర్యావరణ పరిరక్షణ కోసం జరిగేటువంటి ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థలని భాగస్వామ్యం చేసి ప్రభుత్వం ద్వారా ప్రజలకు ప్రయోజనాన్ని కలిగించాలని చెప్పి మా సదస్సుల యొక్క లక్ష్యం. ఈ లక్ష్యం కోసం మేము ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిగేటువంటి ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగ చైతన్య సదస్సులు విజయవంతం చేయాలని మేము ప్రజల్ని కోరుతా ఉన్నాం. మనం తగ్గించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం పర్యావరణాన్ని కాపాడటం. ఈ పర్యావరణాన్ని కాపాడాలంటే ఉన్న మెథడ్స్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి. సమాజంలో ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు నడవమని ప్రభుత్వం ప్రకటిస్తుంది. దానికి ఏమేమి ఉన్నాయో ప్రజల్లోకి అవగాహన లేదు. మనము ఎలక్ట్రానిక్ బైక్ వాడటం ద్వారా కానీ, బయోగ్యాస్ వాడటం ద్వారా కానీ, ఇలా సౌర విద్యుత్తును వాడుకోవడం ద్వారా కానీ మనము చాలా వరకు కాలుష్యాన్ని నివారించవచ్చు. గత ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వెహికల్స్కి రోడ్ ట్యాక్స్ అని, లైఫ్ ట్యాక్స్ అని ఎక్కువ వేయటం వల్ల ప్రజల్లో చాలా పెనుభారం పడి ఎవరు ఎలక్ట్రికల్ వెహికల్స్కి ముందుకు రాలేదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ తీసేసింది, పన్నుల మినహాయింపు ఇచ్చింది, అలాగే సౌర విద్యుత్కి ప్రత్యేకమైన సబ్సిడీలు ఇస్తుంది. ఇవన్నీ ప్రజల్లో అవగాహన కలిగించడానికి మా పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థ త్వరలోనే ఈ నెల 28, 29, 30 తేదీల్లో మనకి అవగాహన సదస్సులు, ఇంధనం పొదుపుని మనం ప్రత్యేక మార్గాలు ఏమేమి మెథడ్స్ని ఉపయోగించుకోవాలో ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కూడా భాగస్వాములు చేసుకొని, అధికారులను భాగస్వాములు చేసుకొని ప్రజల్లో మరింత పర్యావరణాన్ని కాపాడడానికి ఉన్న అవకాశాలని తెలియజేయాలని మా పరిరక్షణ సంస్థ ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహభరితంగా సాగాయి. ప్రధానోపాధ్యాయులు మోవా సుజాత ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. హరిదాసుల వేషధారణలతో విద్యార్థులు సంక్రాంతి శోభను తెచ్చారు. విద్యార్థులు భోగి మంటలు వేశారు. విద్యార్థులు చక్కగా సాంప్రదాయ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే, ఉత్తరాన భానుడు నిలిచాడే,
गोलकोंडा को जाएंगे हे मचटील डालेंगे let's go let's go let's go let's go hey मेरा प्लास्टिक मजा है तेरा नाइलॉन मजा है मामा पिंच को आजा खींच कांड अफा करेंगे। ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 2/1/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు, వాస్కులర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.